నెక్స్ట్ వచ్చేసి ముందు షార్ట్కి కంటిన్యూషన్. మనం 0 సబ్స్టిట్యూట్ చేసాం, 1 సబ్స్టిట్యూట్ చేసాం కదా. నెక్స్ట్ ఇదే ఫస్ట్ ఈక్వేషన్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 2 2 జా 4 y -6 = 0. ఇక్కడ 4 ఉంది కదా, 6లో నుంచి 4 పోతే -2. ఎందుకంటే 6 ప్లస్ ముందర వాల్యూ ఏముంది, మైనస్ ఉంది కాబట్టి -2. ఇటు పక్కకు వస్తే +2 అయిపోతుంది. నెక్స్ట్ అట్లనే x = 3 సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 3 జా 6, సేమ్ y అట్లనే రాసేయాలి. ఇక్కడ చూస్తూ మీరు రాసుకోండి. y -6 = 0. ఈ +6 -6 క్యాన్సిల్ అయిపోయి y = 0. నేను ఇక్కడ వాల్యూస్ అన్ని 6 4, ఇక్కడ 2, ఇక్కడ 0. ఇంకొకసారి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ లెట్ x = వాల్యూస్ మనమే తీసుకుంటున్నాం. మనం ఏమైనా తీసుకోవచ్చు, నెగిటివ్ అయినా తీసుకోవచ్చు, పాజిటివ్ అయినా తీసుకోవచ్చు. సేమ్ అట్లనే నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూసుకోండి. 4x - 2y - 4 = 0. ఈ ఈక్వేషన్లో x = 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 4 0 జా 0, ఇదంతా 0 అయిపోతుంది. అప్పుడు 2y - 4 = 0. ఈ ఇటుపక్క -2y, ఇటుపక్కకు వస్తే +4 అవుతుంది. 4 - 2 అయితే -2 ఆన్సర్. నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 4 1 జా 4 అవుతుంది. +4 -4 క్యాన్సిల్ అయిపోయి -2y ఉంటుంది. y = 0. నెక్స్ట్ సేమ్ అట్లనే సబ్స్టిట్యూషన్ మెథడ్లో 2 4 2 జా 8, 8 - 4 4 వస్తుంది. 4 = -2y, y = +2. సేమ్ అట్లనే 4x = 2y. ఇక్కడ చూడండి నేను ఏం సబ్స్టిట్యూట్ చేసిన 3, 4 3 జా 12, 12 నుంచి 4 పోతే 8 8. ఇప్పుడు 8 ఇటు పక్కకు వస్తే -2y కాస్త +2y అవుతుంది. 2 1 జా 2 4 జా 8, అంటే y = 4. -2 0 2 4 అనేది నేను సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు దీని నుంచి మనం ఫస్ట్ గ్రాఫ్ గీయాలి. అంటే ఫస్ట్ ఏముంది, మనం స్కేల్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఇలా గ్రాఫ్ రాసేసి ఇక్కడ ఈ గ్రాఫ్ రాసేటప్పుడు కూడా మనకి మార్క్స్ వస్తాయి. x యాక్సిస్లో స్కేల్ 1 యూనిట్ = 1 సెంటీమీటర్, ఒక్కొక్క యూనిట్ 1 సెంటీమీటర్ తీసుకుంటాను. y యాక్సిస్లో 1 సెంటీమీటర్ = 1 యూనిట్. ఇక్కడ బాగా గమనించండి, x = ఎంత 0, y ఎంత అయింది 6 కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ పెట్టేసుకుంటాను. x = ఇక్కడ పెట్టేసుకుంటాను. నెక్స్ట్ x = 1 దగ్గర y ఎంత 4 అంటున్నారు, అంటే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ x = 2 దగ్గర 2 అంటున్నారు. నెక్స్ట్ x = 3 దగ్గర ఏమంటున్నారు 0. ఇక్కడ వాల్యూస్ చూడండి 6 4 2 0. x = ఇక్కడ 0 ఉందా, ఈ 0 దగ్గర ఎంత 6. x = 1 దగ్గర ఎంత ఆన్సర్ 4. నెక్స్ట్ x = 2 దగ్గర ఎంత 2. నెక్స్ట్ x = 3 దగ్గర ఎంత 0, అంటే ఇక్కడ వరకు వస్తుంది. లాస్ట్ మనం నీట్గా స్కేల్ తీసుకొని ఇలా కరెక్ట్